హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గోర మనోహరి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. ఇక అమర్ వచ్చేసరికి గోర ఒక దగ్గర దాక్కొని ఉంటాడు. మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏమైంది మనోహరి, ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అమర్, కాస్త హెల్త్ బాగోలేదు అందుకే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే మనోహరి, మొన్న జైలుకు వెళ్ళి అతన్ని కలవడం కుదరలేదు కదా, అందుకే ఈరోజు నిన్ను మళ్ళీ నేను జైలుకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఈరోజా, ఎందుకు అమర్ అని చెప్పి మనోహరి కంగారుగా అడుగుతూ ఉంటుంది. నా డౌట్స్ ఇంకా అలాగే ఉన్నాయి మనోహరి. అతను ఎవరి కోసం వచ్చాడో నాకు తెలియాలి. నాకెందుకో అతను నీ కోసమే వచ్చాడని డౌట్గా అనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే నువ్వు రిస్క్లో ఉన్నట్టే. నీకు ఏం కాకుండా నేను కాపాడాలంటే అతను ఎందుకు వచ్చాడో తెలియాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే అమర్ అని చెప్పి ఇక మనోహరి అలా కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత అమర్, సరే మనోహరి కాసేపు రెస్ట్ తీసుకో, నేను ఆఫ్టర్నూన్ నీకు ఫోన్ చేస్తాను, అప్పటి వరకు నువ్వు రెడీ అయి ఉంటే సరిపోతుంది, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకొని జైలుకి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఇక అలా అమర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇకప్పుడు నీ భార్య బాగి కూడా చెప్పి వెళ్ళు నాన్న అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ బాగి దగ్గరికి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అమర్ తనకి అలా చెప్పి వెళ్తూ ఉండడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు కూడా జీప్ దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళిద్దరూ అలా జీప్ దగ్గరికి వెళ్ళగానే ఇదంతా కూడా ఆరు చూస్తూ ఉంటుంది. ఆయన ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. నేను ఆయనకి ఎదురు రావాలి అనుకుని ఆరు, ఒక్క నిమిషం ఉండండి నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఇక అలా ఆరు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు బాగితో నిర్మలమ్మ, ఒసే మొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీ ఆయన వెళ్ళేటప్పుడు ఎదురు రమ్మని చెప్పి, త్వరగా వెళ్ళు, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక అలా నిర్మలమ్మ బాగిని బయటకు పంపించడంతో బాగి పరిగెత్తుకుంటూ అమర్కి ఎదురొస్తూ ఉంటుంది. ఇక అలా బాగి ఆరు ఇద్దరు కూడా ఒకేసారి జీప్కి ఎదురుగా వస్తారు. ఆరుని చూడగానే బాగి హాయ్ అక్క అని చెప్పి హాయ్ చెబుతూ ఉంటుంది. హాయ్ అని ఆరు కూడా బాగికి హాయ్ చెబుతూ ఉంటుంది. ఇక సడన్గా ఆరుని చూస్తూ మీరేంటక్క ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే, నేను మా ఆయనకు ఎదురు రావడానికి వచ్చాను అని చెప్పి ఆరు అంటుంది. ఇంటికి నువ్వెందుకు వచ్చావని ఆరు అడగగానే, నేను కూడా మా ఆయనకి ఎదురు రావడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది. అదిగో మా ఆయన అని చెప్పి బాగి అనగానే ఇక అప్పుడు ఆరు కూడా అదిగో మా ఆయన అంటూ ఇక అలా జీప్ వైపు చూపిస్తూ ఉంటుంది. బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటక్క నువ్వు మా ఆయన్ని పట్టుకొని మీ ఆయన అంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆరు కంగారు పడిపోతూ, ఏం లేదు మిస్ అమ్మ, పొరపాటున మా ఇల్లు అనుకొని నేను మీ ఇంట్లోకి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి, అలా కూడా వస్తారా, ఎక్కడైనా ఇల్లు మర్చిపోయి పక్కింట్లోకి వెళ్తారా, అసలు ఈ అక్క చెప్పే సమాధానం అంతా చాలా విచిత్రంగా ఉంటుంది అని చెప్పి ఆరు వైపు చూసేసరికి ఆరు, సరే మిస్ అమ్మ, నాకు చాలా పనులున్నాయి, మా ఆయనకు ఎదురు రావాలి, నేను వస్తాను అని చెప్పి అక్కడి నుండి పరుగులు తీస్తూ మాయమైపోతుంది. అక్క అక్క ఉండండి అక్క అని చెప్పి ఇక అలా బాగి, అసలు ఏంటి ఈ అక్క ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఒక్కోసారి ఈ అక్క మాట్లాడే మాటలు ఏవి కూడా నాకు అర్థం కావు అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పటి వరకు బాగి ఆరుతో మాట్లాడడం అమర్ రాథోడ్ ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు. సార్, ఈ మిస్సమ్మకు అప్పుడప్పుడు ఏమవుతుంది సార్, పక్కన ఎవరు లేకపోయినా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్, నీకింతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను కదా రాథోడ్, తను కొంచెం లూజ్ అని, అందుకే ఏదో తనలో తాను మాట్లాడుకుంటుందేమో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రాథోడ్, లేదు సార్, అప్పుడప్పుడు మిస్సమ్మ పక్కింటక్కతో మాట్లాడుతున్నానని మనతో చెబుతూ ఉంటుంది కదా, అసలు ఆ పక్కింటక్క ఎవరో ఇప్పటి వరకు మనకి కనిపించలేదు. అసలు మిస్సమ్మ మాట్లాడేది ఎవరితోనో ఏంటో, ఎలాగైనా సరే ఈరోజు మిస్సమ్మని అడగాలి అని చెప్పి
ఇక అలా రాతోడు మిస్సమ్మ నువ్వు అసలు ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటే పక్కింటక్కతో అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అక్కడ పక్కింటక్క ఎవరు లేరు కదా అని చెప్పి రాతోడు అంటాడు. ఇప్పుడే అక్క ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏంటో మిస్సమ్మ నువ్వు మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావట్లేదు. సరేలే మాకు ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటే ఇకప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి బాగి అమర్కి బాయ్ చెబుతూ ఉంటుంది. ఇక అలా అమర్ రాతోడు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక మనోహరి ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. గోర బయటకు వచ్చిన తర్వాత మనోహరి నేను చెప్పింది గుర్తుంది కదా, ఎలాగైనా సరే ఆ అస్థికలు నాకు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే గోర అంతకంటే ముందు నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఈరోజు ఒక వ్యక్తిని కలవడం కోసం అని చెప్పి అమర్ నన్ను జైలుకి తీసుకువెళ్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జైలుకి వెళ్ళకూడదు. నీకు మంత్రాలు వచ్చు కదా, అమర్ మనసు మార్చి అతను నన్ను జైలుకి తీసుకువెళ్లకుండా నువ్వు అడ్డుకోవాలి అని చెప్పి మనోహరి ఈ ఒక్క సహాయం చేయగూరా అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా చేస్తాను మనోహరి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మిలిటరీ అతను నిన్ను జైలుకి తీసుకువెళ్ళలేడు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక గోర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో మనోహరి అమ్మయ్య ఇప్పుడు కొంచెం టెన్షన్ తగ్గింది. ఈరోజు ఏదో ఒక విధంగా తప్పించుకోగలిగితే ఆ అస్థికలను అమర్ గదిలో నుండి కొట్టేసి గోరాకు ఇవ్వగలిగితే ఇక అప్పుడు ఈ ఆరు బాధ నాకు ఎప్పటికీ ఉండదు. తర్వాత ఆ బాగి సంగతి కూడా చూసి దాన్ని కూడా మెల్లిగా అమర్కి దూరం చేసి అమర్ని నా సొంతం చేసుకోవచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ మధ్యాహ్నం కావడంతో రాతోడిని ఆఫీస్లోనే ఉండమని చెప్పి నేను మనోహరిని తీసుకొని జైలుకి వెళ్ళొస్తాను రాతోడు అని చెప్పి అంటూ ఉంటాడు. సార్ నేను కూడా వస్తాను సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే వద్దు రాతోడు, మళ్ళీ సాయంత్రం నువ్వు పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకురావాలి కదా, లేట్ అయిపోవచ్చు, అందుకే నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పి ఇక అలా మనోహరి దగ్గరకు వెళ్ళి తనని పిక్ చేసుకోవాలని అనుకుంటాడు. ఇక అలా అమర్ ఆఫీస్ నుండి మనోహరి దగ్గరికి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే గోరా వేసిన మంత్రం వల్ల ఇక అనుకోకుండా అలా అమర్కి యాక్సిడెంట్ జరుగుతుంది. అమర్ కారు నడుపుతూ ఉంటే సడన్గా ఎదురుగా ఒక లారీ వచ్చి అమర్ని గుద్దేస్తుంది. ఇక రాతోడు కంగారు పడిపోతూ బాగీకి ఫోన్ చేస్తాడు. సార్కి యాక్సిడెంట్ జరిగింది మిస్ అమ్మ అని చెప్పి రాతోడు ఫోన్ చేయగానే ఇక బాగి హాస్పిటల్కి పరుగులు తీస్తుంది. ఇక అమర్కి దెబ్బలు తగులుతాయి. హాస్పిటల్లో ఉన్న అమర్ని చూసి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఏమండి ఏంటండి మీకు ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఇక అలా బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇదంతా చూస్తున్న మనోహరి అసలు అమర్కి యాక్సిడెంట్ జరగడం ఏంటి, ఒకవేళ ఇదంతా గోరా పని అయి ఉంటుందా అని చెప్పి గోరాకి ఫోన్ చేస్తుంది. గోరా నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, అమర్ నన్ను తీసుకువెళ్ళకుండా మంత్రం వేయమని చెబితే నువ్వు అమర్కి యాక్సిడెంట్ అయ్యి ఇలా బెడ్ మీద ఉండేలాగా చేసావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గోరా నేను నీ మంచి కోసమే అలా చేశాను మనోహరి అని చెప్పి అంటూ ఉంటాడు. అమర్ హాస్పిటల్ పాలు అవ్వడం నాకు మంచి ఎలా అవుతుంది గోరా, ఇలా అయితే అమర్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు మనోహరి, ప్రస్తుతానికి అమర్ అలా హాస్పిటల్ పాలైతే మనకి అస్థికలు తీసుకోవడానికి సులువు అవుతుంది, మనల్ని అడ్డుకోవడానికి ఎవరు ఉండరు అని చెప్పి గోరా అందుకే ఇలా చేశానని చెప్పి అంటూ ఉంటాడు. చూడు గోరా, ఈ ఒక్కసారికి నిన్ను క్షమిస్తున్నాను, కానీ ఇంకొకసారి అమర్కి ఏదైనా జరిగిందంటే నిన్ను వదిలిపెట్టేదే లేదు, అమర్ కంటే ముందు నేను నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక మనోహరి గోరాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది అమర్, ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్కి ఏమీ కాకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి అమర్కి దగ్గరుండి సేవలు చేస్తూ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ అమర్కి దగ్గర అవుతూ ఉంటుంది. ఇక ఆరు కూడా అమర్ పరిస్థితి చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏమండి మీకు ఇలా జరగడం ఏంటండి అని చెప్పి ఇక అలా ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటే పిల్లలు డాడ్ అసలు నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి డాడ్, నువ్వు డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేస్తావు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. పిల్లలు నాకు ఏమీ కాలేదు ఏడవకండి అని చెప్పి ఇక అలా అమర్ అంటూ ఉంటాడు. బాగి కూడా బాధపడుతూ ఇక కంటి మీద నిద్ర లేకుండా దగ్గరుండి అమర్ని చూసుకుంటూ
టైంకి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఇక తను ఎంతో జాగ్రత్తగా అమర్కి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక అలా బెడ్ మీద ఉన్న అమర్కి అన్నం తినిపించడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ త్వరగా అమర్ కోలుకునేలాగా బాగి చేస్తూ ఉంటుంది. ఇక అలా బాగిని చూస్తున్నప్పుడు తనకి అన్నం తినిపిస్తున్నప్పుడు అమర్కి ఆరుని గుర్తుకు వస్తూ ఉంటుంది. తనకు బాలేని ప్రతిసారి కూడా ఆరు తనని దగ్గరుండి ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ కూడా అమర్ గుర్తు చేసుకొని, మిస్సమ్మ నిన్ను చూస్తూ ఉంటే నాకు మళ్ళీ నా ఆరు తిరిగి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అమర్ నోటి నుండి ఆ మాట రావడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా మొత్తానికి అమర్కి జరిగిన యాక్సిడెంట్ వల్ల బాగి అమర్ ఇద్దరు కూడా మరింత దగ్గర అవుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక కావాలని అమర్తో, అమర్ నీకు ఈరోజు ఇలా జరగడానికి కారణం ఈ బాగినే. ఈ బాగి నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చింది. కొంతమంది ఎదురొస్తే అశుభం జరుగుతుంది అంటారు కదా, ఈ బాగి ఎదురు రావడం వల్లే నీకు ఈరోజు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా అమర్ మనోహరి చెంప పగలగొడతాడు. ఇంకొక్కసారి మిస్సమ్మ గురించి ఇలా తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు మనోహరి, మిస్సమ్మ నా భార్య అని చెప్పి అమర్ అంటూ ఉంటే మనోహరి షాక్ అవుతూ ఉంటుంది.